మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కనపడుతుందా? వినపడుతోంది గురుగారు. నేను ఉన్నాను అనే అహం స్ఫురణ జీవుడు తెలుసుకోలేడు. ఎంత చెప్పినా నీవు అదేను అదేను, అది లేకుండా నీవు లేవు, నీవు లేకపోయినా అది ఉందని, ఇది మనస్సుకి అందనిది. ఏ విధంగా అయితే ఒక ఆభరణానికి తాను బంగారం అని తెలియదు, ఇక్కడ కూడా వ్యక్తిత్వము, పరిమితత్వము, కర్తృత్వము, దేహాత్మ బుద్ధి లేనిది ఉన్నట్టుగా ప్రకాశించినప్పుడు దానికి మూలము తెలియదు. అది తెలుసుకునే స్థితిలో కూడా ఉండదు. మహర్షి నీవిది కాదు నీవే అదని చెప్పిన, వేదములు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన జీవ భావనతో, వ్యక్తిత్వంతో నా ఉనికి నాకు తెలియటం లేదు అనే స్థితి మాత్రమే ఉంటుంది. చెప్పటం బాగానే ఉంది. ఇది కాదు అంటే కొంతవరకు అర్థమవుతుంది. కారణం, నిద్రలో దేహస్మరణ లేకపోయినా నువ్వు ఉన్నావు, ఏ విధంగా ఉన్నావో తెలియదు. కానీ జ్ఞానమే నీవన్నా, అహంస్మరణే నీవన్నా, అది ఈ మాయానేనికి ఏదైతే ఆది నుంచి తృణీకరించబడిందో దానికి తెలియదు. కానీ ఈ బోధలన్నీ దానికే. మళ్ళీ తెలియని దానికి, ఉనికి లేని దానికి ఎన్ని శాస్త్రాలు, ఎన్ని బోధలు, ఎన్ని డైరెక్షన్స్, చివరికి ఊరక ఉండు అనేది కూడా దానికే. చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం సత్యస్థితిని ఈ మాయలో ఎవరూ బోధించలేరు, సూచించలేరు. కృష్ణ పరమాత్మ చాలా తేలిగ్గా చెప్పాడుగా అర్జునుడికి, నువ్వు నేను పుట్టలేదు. నువ్వు నేను పుట్టకపోతే మరి ఉన్నది ఏదని ప్రశ్న అడిగి ఉండవలసింది. కృష్ణ పరమాత్మ తెలివాడే చెప్పలేకపోయాడే. పైగా ఏమన్నాడు స్టేజ్లో, సత్యమనైన జ్ఞాని దగ్గరికి వెళ్ళమన్నాడు, తన దగ్గరికి రావద్దు అన్నాడు పెరిగారు. దీన్ని బట్టి అవగతం ఏమవుతుంది అంటే, దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము గాని, వేరు స్థితి గాని ఉండదు ఉండదు ఉండదు. అందుకనే మహర్షి చాలాసార్లు సాధన చేసేవాడు లేడు, అది మింగుడు పడదు, సాధన లేదు, అది మింగుడు పడదు, సాధ్య అసాధ్యములనే పదమే లేదు, ఇన్ని రకాలుగా చెప్పిన బోధలు కూడా మాయేను. ఇదే సత్యమేం కాదు. కళ ఏ విధంగా అయితే కలగంటున్నప్పుడు చాలా సత్యంగా కనపడుతుంది, మెలకు వచ్చి ఇంకో అవస్థకి పోయేసరికి కళ ఏమైంది, పంచాయుడుగా. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది సత్యము బోధయుక్తము కాదు, అది ఇన్కమ్యూనికబుల్, మనస్సుకు అందదు.
బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, ఏ అవస్థకి అందదు. మరి ఏ విధంగా ఎందరో మహనీయులు వచ్చి వాళ్ళు ఏం చెబుతున్నారు? పోని వాళ్ళేమైనా ఈ మాయలో ఉన్న వారికి ఆత్మజ్ఞానం అందిస్తారా? అవుట్ ఆఫ్ క్వశ్చన్. గురువు నుంచి రాదు, ఇతరులు అందించరు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, సరే ఆకాశం నుంచి ఊడిపడదు. ఇవన్నీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మరి ఏం చెయ్యాలి? అయ్యప్ప సిద్ధమైన దానికి నీ ప్రవర్తన ఏంటని కూడా సూచించారు. అన్ని బాగానే ఉన్నాయి. బట్ వాక్తుడు ఏం చెయ్యాలి అన్నప్పుడు నీవు చెయ్యటానికి ఏదీ లేదు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయంలో బుద్ధి అనే ఫ్యాకల్టీ ఒకటి ఉంటుంది. ఆ బుద్ధిని ఉపయోగించి ఇది అసత్యం అని తెలుసుకో అంతవరకు. అది కూడా ఆత్మని ప్రకాశింపచేయలేదు. ఆ బుద్ధి కూడా చెప్పుకోవటానికి బుద్ధి సూక్ష్మతే ఆత్మ అని అన్నప్పటికీ ఈ బుద్ధి, ఈ ఇంటెలిజెన్స్, ఈ సాపేక్ష జ్ఞానము ఆత్మ దగ్గరికి పోలేదది. ఇది ఎంతసేపటికి ఇంద్రియ వ్యాపారములకు సంబంధించినంత వరకు మనస్సు డేటా తీసుకుంటుంది, బుద్ధి కొంతవరకు ఉపయోగపడుతుంది, అంతవరకు. కాబట్టి ఒక రకంగా తీసుకుంటే ఈ జీవుడి క్లూలెస్. క్లూలెస్ అంటే ఎటు పోవాలో, ఏం చేరాలో, ఏం పొందాలో వీడి చేతుల్లో లేదు, లేదు, లేదు. మరి ఇన్ని మార్గాలు చెప్పారు కదా. భక్తి అన్నారు, కుండలిని అన్నారు, జ్ఞాన మార్గం అంటున్నారు, కర్మయోగం అంటున్నారు, ఒకటి కాదు. ధ్యానం అంటున్నారు, ఒకటి కాదు. క్రియాయోగాలు పైగా ఎన్నో వచ్చినాయి ఈ మాయలోకి. మరి ఎన్ని వచ్చినా స్వరూప జ్ఞానాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఏ ఒక్కటి లేదు. దాని ఏమంటారంటే ఈ మాయలో ప్రతి ఒక్కరూ ఒక పద్ధతిని సృష్టించుకుని ఎన్కాష్ చేసుకుంటున్నారే తప్ప ఆత్మని ప్రకాశింపజేయలేరు. ఈ యోగమని, ఆ యోగమని ఎట్లా, ఏ విధంగా మనం వెళ్ళవచ్చు? నీవా నీ స్వరూపాన్ని దేహాత్మ బుద్ధితో గుర్తించలేదు. ఫస్ట్ పాయింట్. నువ్వుని ఏ కర్మకాండ చేసినా ఆత్మని ప్రకాశింపచేయగలవా? కర్మలు మహాసంద్రపు చర్యలు, గమ్యాన్ని చేర్చవని ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఏం చేస్తే, ఎటువంటి స్థితిని తీసుకువస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అంటానికి దేర్ ఈజ్ నో వే, దేర్ ఈజ్ నో కనెక్టివిటీ. అర్థం చేసుకో. నిజమే, నీవు అదై ఉన్నావు, ఆత్మవై ఉన్నావు, అహంస్ఫురణై ఉన్నావు, అందులో సందేహం లేదు. కానీ నాకు తెలియటం అనేది కూడా సందేహం లేదు. ఎంతసేపటికి దేహము, సంసారము, జననము, మరణము, ఇతరులు, మంచి చెడు, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, ఇది బాగా తెలుస్తుంది. మనస్సుకి ఇంద్రియాల ద్వారా అందే డేటా
గ్రహిస్తుంది. అంతవరకే ఇది. ఆత్మని గుర్తించగలిగిన సామర్థ్యము దీనికి లేదు. గతంలో ఎన్నోసార్లు చెప్పాను, 2 నేను లేవు. ఓకే, ఉన్న సత్యమైన నేను అహం స్ఫురణ, అహం దేహంగా కనపడుతుంది అని మనం చెప్పుకున్న అహం స్ఫురణ ఎన్నడూ అహం దేహం కాలేదు. తాను భావైందే. అటు సత్య స్థితికి, ద్వైత స్థితికి కనెక్టివిటీ లేదు అసలు. ఈ రెండు కూడా ఆపోజిట్స్. ఏ విధంగా అంటే, నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేదు. చూచే నేను ఒకటే. నువ్వు దగ్గర దూరం ఒకేసారి చూడంటే ఇంపాసిబుల్. పైగా ఈ జీవాత్మ భావన కలిగిన, ఈ వ్యక్తిత్వము కలిగిన మాయా నేను పుట్టుక మరణము దీని చేతుల్లో లేదు. ఒకదాని మీద ఆధారపడి ఇది ఉన్నదని మాయలో చెప్పుకోవటం. కానీ ఆధారపడింది ఏదైనా దీన్ని గుర్తించి దీన్ని తీసిపారేసి అది ప్రకాశిస్తుందా అంటే అది ఇంపాసిబులే. పద్మవ్యూహంలో మనం వెళ్ళొచ్చేమో కానీ స్వరూప జ్ఞానం వైపుకి ఈ అహంకారము వెళ్ళే ప్రసక్తి లేదు అసలు. ఇది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. ఒక పక్కేమో సాధన లేదంటున్నారు, ఒకవైపు నీవే అదంటున్నారు. అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏంటని ఇంకా నిరుత్సాహపరిచారు. ఏదైనా చెప్పండి, ఓ మార్గం చెప్పండి అంటే మార్గం లేదు పో అంటుంటారు. మహర్షి చెప్పినవన్నీ అక్షర సత్యములే, కానీ ఆ సత్యాన్ని ఈ మాయలో ఎవరికి అందించలేరు. మరి ఏం చెయ్యాలండి? ఊరికే ఉంటే ఏమైనా ప్రకాశిస్తుందా? తెలుసు గ్యారంటీ. మహర్షులు వారే ఒక సందర్భంలో, ఇది మీకు కూడా చెప్తాను, గతంలో కూడా, దేర్ ఇస్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. కళ ఉండదు, నిద్ర ఉండదు, జాగ్రత్త ఉండదు, రియలైజేషన్ ఉండదు. అయినా ఈ అహంకారము అక్కడ ఉంటుంది. నీవు ఎంతవరకు వచ్చినా న్యూట్రల్ గ్రౌండ్కి. కానీ నీ సహజత్వాన్ని ప్రకాశింప చెయ్యగలిగే సామర్థ్యం ఈ జీవుడికి లేదు. ఎంతసేపటికి ఎందరో దేశ విదేశీయులు మహర్షిని దర్శించడానికి వచ్చినప్పుడు నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే తెలుసుకో 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 అని ప్రతి ఒక్కరితో చెబుతూ వచ్చారు. అది అయ్యే పని కాదు. ఊరికే ఉంటే ప్రకాశిస్తుందా? అంతర్ముఖం అయితే ప్రకాశిస్తుందా? లోపలికి వెళ్ళినా ఇక్కడ నాకేమీ కనపడటం లేదు, చీకటిగా ఉంది, వెలుగుగా ఉంది, బ్లాంక్ గా ఉందంటూ బయటకు వచ్చేదే తప్ప. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు, ఆ బ్లాంక్నెస్ ఎవరు చూస్తున్నారో చూడండి. ఇది తెగే సమస్య కాదు. మరి ఎట్లాగండి? ఏం చెయ్యాలి, ఏం మానాలి? అటువంటిది ఏది లేదు. There is no prerequisite needed for the self-realization. దాన్నే ఆదిశంకర్లు కూడా చాలా సింపుల్ గా చెప్పారు. ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే, ఓకే, బాగా. బట్ హౌ టు మేక్ ది జ్ఞానం షైన్? కుదరదు.
కారణం చాలా సింపుల్. అహం స్ఫురణ రూప జ్ఞానము తురియంలో ఉంటుంది. ఈ 3 అవస్థల్లో ఉంటాం. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అవస్థకి మధ్యలో ఆత్మేను, వెనుకవకి నిద్రకి మధ్యలో ఆత్మేను, ఆలోచనకి మధ్యలో ఆత్మేను, దృశ్యానికి మధ్యలో ఉన్నది ఆత్మేను. ఇవన్నీ బాగా అర్థమవుతట్టుగా ఉంటాయి. కానీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏ ఒక్క ఆలోచన లేదు. ఆలోచన రహితమా ప్రకాశింపచేయగలదు. మరి ఆలోచనతో ఏమైనా అక్కడికి చేరగలవా? అది అంత క్రిటికల్ గా ఉంటుంది అంటే మహర్షి అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది అన్నమాట. ఒకటి బయలుదేరి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. నువ్వు లోపలికి వెళ్ళు, తల్ల కిందగా పడిపోతుంది, అనుగ్రహము చేత అని చెప్పి ద్వైతంలో జీవుడు వేరు, పరమేశ్వరుడు వేరు, పరబ్రహ్మ వేరన్న భావన ఉంది కాబట్టి అనుగ్రహం అన్న పదం వాడారు. చివరికి ఏమన్నారు? ఆత్మే అనుగ్రహం, ఆత్మే గురువు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. భౌతికమైన గురువు ఎవరు అనుకుంటే రాయి అనుకుంటే గురువు, చెట్టు అనుకుంటే గురువు, పుట్టు అనుకుంటే గురువు. అది పెద్ద ఇబ్బంది లేదు. ఉన్నాను అన్న జ్ఞానము పరబ్రహ్మము ఏమైనా దానంతటా అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు లేదు లేదు. అది ప్రకాశిస్తూనే ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. నిజమే. మొదలు చివర లేని దానికి కాలంతో ఏం పని? ఉన్నది అదే, మరి లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనుడు. ఈ భావనల వరకే ఇదిగో జీవాత్మకి. తీరా జీవాత్మ చూడబోతే అట్టివాడు ఎవడు లేడు. కాబట్టి చాలా నిరుత్సాహకరమైనటువంటి యొక్క స్థితి ఉంటుంది. నేను ఇది సాధించాను అని చెప్పమనండి ఏ ఒక్కరినైనా కుదరదు. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు వారు చాలా స్పష్టం చేశారు. ఒక్కసారి మీకు అవకాశం దొరికితే 9, 18 చాప్టర్లు ఒకసారి చూడండి. తాను ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే ఆ ఆత్మస్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి త్రిపురాదేవి అక్కడ నేను ప్రకాశించి అజ్ఞానాన్ని తొలగిస్తాను తాను చెప్పుకుంది. అది అక్షర సత్యం. మీరు అనుకోవచ్చు నాకెప్పుడు ప్రకాశిస్తుంది. మీరు అనుకోకపోయినా ఆ ఉच्चతర శక్తికి సంబంధం లేదు. ఇంకో మాట అన్నారు మహర్షులు గారు, అహంకారం ఆత్మని గుర్తించలేదు, తన మూలమే తెలుసుకోలేదు. ఇటుపక్కన అహంస్ఫురణ అన్యత్వాన్ని గుర్తించదు, తనకు తానే ఉంటుంది. మరి ఎట్లాగండి రెండింటికి కనెక్ట్ చెప్తుంది? ఈజ్ ఇట్ నాట్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్? చెప్పండి. చెయ్యటానికంటూ ఏది ఉంటుంది. గతంలో చెప్పినట్టు అందరూ అర్హులే, శంకరులు కూడా చెప్పారు. మరి వీళ్ళందరూ ఏం చెబుతున్నారు? వచ్చి ఇంద్రియాలకంటూ వెళ్ళొద్దు, శమతమాది సంపత్తి, అంతర్ముఖంగా వైరాగ్యం తెచ్చుకో,
ముముక్షత్వం కలిగి ఉండు అని శంకరులు చెప్పిన సాధనా చతుష్టయంలో కూడా వాటి వల్ల ఏమైనా ప్రకాశిస్తుందా? అది కూడా నో గ్యారంటీ. చాలా క్రిటికల్ గా ఉంది. చేయటానికంటూ ఏదీ లేదు. చివరికి ఏ సంకల్పము లేకుండా నీవు నిలిచి ఉండు, మౌనంగా ఉండు, దేనిని పట్టుకోవద్దు. అంత మాత్రంగా అది ప్రకాశిస్తుందా? నో. పాసిబిలిటీ ఎక్కువ ఉందని పర్సంటేజ్ అని చెప్పచ్చు. భౌతికంగా కూడా మీరు పేపర్ చూడకపోయినా, టీవీ చూడకపోయినా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదుగా. అంతవరకు ఇంట్లో నుంచి బయటికి పోకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదుగా. ఆ తెలియని స్థితిలో ఉండండి. అవి నిన్ను బాధించవు, సంకల్పాలు తలెత్తవు. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, చూచే నేనుకి అహం స్ఫురణకి ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఈజ్ వెరీ థిన్. ఎంత దగ్గరగా ఉంటుందంటే స్ఫురణ అండ్ థాట్ అంతకుండా దగ్గరగా ఉంటుంది. నిజమే, ఒకటే నేను ఉంటుంది, రెండు నేను లేవు. అహంకారంతో ఆత్మని తెలుసుకోవటం కానీ, అహం స్మరణతో ఈ లేని అహంకారాన్ని నష్టపరచడం కానీ ఏది జరగదు. ఆత్మస్థితి, అహం స్ఫురణ అన్యత్వాన్ని గుర్తించదు. సృష్టి ఉండదు అక్కడ. మరి సృష్టిని చూస్తున్నావు ఇక్కడ. నీ పరిస్థితి ఏమిటి? నీ మూలం నువ్వు తెలుసుకోలేవు. అన్యత్వాన్ని తెలుసుకుంటావు. ఆత్మను తెలుసుకునే క్వశ్చనే లేదు అసలు. ఆది నుంచి ఈ అహంకారం తృణీకరించబడింది అంటే సర్పరచ్చు భయభ్రాంతిలో తావు లేనట్లు. ఈ జీవాత్మ అనేది లేదు. దేహాలతోటి అసోసియేట్ కాదు. కాబట్టి కంక్లూషన్ ఏమిటి అన్నప్పుడు ఊరక ఉండుటే కంక్లూషన్, మౌనమే కంక్లూషన్. ఇది ఎలా నడుస్తుంది మీకు అనవసరం. స్వరూప జ్ఞానము ప్రకాశించినటువంటి స్థితిలో సృష్టి ఉండదు, జీవుడు ఉంటాడు. ఆయనే చెప్పుకున్నారుగా, సెల్ఫ్ రియలైజేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే జనన మరణాలు ఉండవన్నారు. అంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి రాంగ్ ఐడెంటిటీ స్వరూప జ్ఞానముతో ఇది తలగెత్తదు. మరి అది ప్రకాశించాలి కదా. ఎంత చెప్పుకున్నా అదే ఉన్నది, అదే నీది ప్రకాశిస్తున్నదని, అది దానంతట అది ఈ మాయలో తన ఉనికిని ప్రకాశింప చేసుకుంటేనే తప్పదేర్పడుతుంది. ఇంతవరకు థియరీస్ బాగానే ఉన్నాయి. ఈ రోజు చెబుతున్న ఈ మాటలు అసలు మింగులు పడవు. వాళ్ళెవరో సాధించామంటారు, తెలుసుకోమంటారు. తెలుసుకునేది కాదు, సాధించేది కాదు. ఊరక ఉండుటే
నేను ఉన్నాను అనేది మాత్రమే అహం బ్రహ్మస్మి అని వేదాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి అంతవరకు. కానీ దాన్ని ప్రకాశింప చేయగలిగే సామర్థ్యము ఏ శాస్త్రానికి లేదు, ఏ వ్యక్తికి లేదు, ఏ మహాపురుషుడికి లేదు. ఎందరో వచ్చారు, ఎన్నో అవతారాలు ఎత్తారు, ఎన్నో సిద్ధులను ప్రదర్శించారు. కానీ ఈ మాయలు ఏ ఒక్క జీవికి కూడా స్వరూప జ్ఞానాన్ని అందించలేదు లేదు లేదు. చాలా విచిత్రంగా ఉంది. సరే, దీని గురించి ఆందోళన పడద్దు. ఆ ఉచిత శక్తి చూసుకుంటుంది. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నష్టపడితే అది చేస్తూ, అది నీ చేతుల్లో లేదు. నీ ఎఫర్ట్ ఎంతవరకు ఆలోచన లేకుండా వైరాగ్యంతో ఉండేది అంతవరకు. నీవు కర్తవి కాదు, నువ్వు ఒక పనిముట్టు అంతవరకు. ఇవన్నీ కూడా మనస్సుని ట్రైన్ చేయటానికి పనికొస్తాయి తప్ప ఆత్మని ప్రకాశింప చేయటానికి పనికి రావు. మీరు చాలా కష్టపడి రైల్వే స్టేషన్కి పోతారు, రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది అంతే. నిశ్చలత్వానికి వస్తారు. నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశించాలని లేదు, ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఆ విషయాన్ని కూడా చెప్పుకున్నారు మహర్షులు గారు. ఆత్మస్థితికి ఈ సృష్టికి జగత్తుకి వారధి లేదు, రాకపోకాలు లేవు, ఏ ఋషి చేతను నిర్మించబడలేదన్నారు. అయినప్పటికీ ఇట్స్ హోప్ అగెన్స్ట్ హోప్. తెలుసుకో తెలుసుకో తెలుసుకో. చివరిగా ఏంటి? తెలుసుకునేవాడు లేదని తెలుసుకోవడమే సాధన. అదే ఉండటం. ఇంతవరకు చెప్పింది నా అనుభవం మాత్రమే. శాస్త్రం నాకు తెలియదు. మార్గాలు చెప్పండి, మార్గం లేదు. బోధనలు బాగానే ఉంటాయి. ఆత్మ అనుభవం ఎక్కడ ప్రకాశించినా ఒకే అనుభవం ఉంటుంది, డిఫరెంట్ గా ఉండదు. కారణం ఆత్మ ఒకటే ఉంటుంది. క్రైస్తు ఆత్మ, శంకరులు ఆత్మ, మహర్షి ఆత్మ అంటూ ఆత్మలు ఉండవు. స్మరణ ఒకటే. మాయా నేను కూడా ఒకటే ఉంటుంది. ఆ ఒకటి లోకాన్ని చూస్తుంది, దేహాలు మార్చుకుంటుంది. స్మరణ లేకుండా సృష్టి ఉండదు. సృష్టి లేకపోయినా స్మరణకు వచ్చే ఇబ్బంది లేదు. ఓకే, ఇది అర్థమైనా కాకపోయినా ఊరక ఉండుంటే శ్రేయస్కరం. గురుగారు, చెప్పుతాను. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను గురుగారు. సరోజిని, తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవడమే ఆత్మానుభవం అన్నారు. అసలు ఆత్మానుభవం తెలియదు కదా, దానికి అదే తెలుసుకుంటుంది కదా. అందుకనే అది దానికదే తెలుసుకున్నప్పుడు తెలుసుకునేవాడు ఉండదుగా. గాట్ ఇట్. నేనుంటుంది. అవునండి. తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటే దాన్ని తెలుసుకునే అన్యత్వం ఉంటేగా. ఇట్ ఈస్ లైక్ ఏ వాల్కనో. పిడుగు పడ్డట్టు పడుతుందమ్మా అది. ఆ స్థితిలో ఉండదు, ఎగిరిపోతావు. ఒక ఉత్తరలా వస్తుంది. కానీ నీకే ఇబ్బంది బాధ ఉండదు. నేను ఇంతకు ముందే ఉండే ఆమెకు అనుభూతి ఉంటుంది. ఇప్పుడు కూడా జీవభావంలో అహంస్మరణతో కూడుకునే ఉంటుంది అది. The line of demarcation between aham deham aham spurana is very thin. గురువు గారు,
కాగితానికి అక్షరానికి ఎంత దూరము, తెరకి బొమ్మలకి ఎంత దూరము, ఉన్నానన్న ఎరుకకి చూస్తున్నానన్నటువంటి యొక్క పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి అంతే దూరం. ఆ, అంటే దూరం ఉండదు అని అర్థం. అవును గురువుగారు. ఏమ్మా? అర్థమైంది Are you గురువుగారు. getting the point? అర్థమవుతుంది గురువుగారు. అది ఎంత దూరం లేకపోయినా నువ్వు దూరం చేసుకుంటున్నావు వాసన వల్ల. అవును గురువుగారు. అవును గురువుగారు. నేను దేహం అనుకుంటూ, అహం దేహం అనుకుంటూ. అంతేగా మరి. ఆలోచనలతో బయటికి పోతున్నావే తప్ప వాటికి స్వస్థ చెప్పి నిశ్చలత్వంలో ఉండటానికి కొంత ప్రయత్నం అవసరమే. దోషం లేదు. ఇంత చేసినా అది ప్రకాశిస్తుందా? అందుకనే అనుగ్రహం అన్నమాట వాడారు. ఆ గురువు. పోనీ దానికి అన్యంగా ఏదన్నా ఉండే అనుగ్రహానికి అన్ని అష్టదిగ్బంధం చేసి పెట్టారు అక్కడ. ఆ గురువు. దాని ఇష్టం. ఓకే ఏమ్మా పద్మజ, ఇంతవరకు విన్నది మర్చిపోయి వింటానికి ఏమైనా చెప్పమ్మా. గురూజీ, చెప్పు తల్లి. ఇప్పుడు భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఎవరైతే నన్ను నిత్యము ప్రేమతో భజిస్తారో వాడికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తానంటే అక్కడ అర్థం ఎలా చేసుకోవాలి గురూజీ? మౌనంగా అన్ని చింతన లేకుండా నిశ్చలంగా ఉండు. అహం స్ఫురణగా ఉన్నప్పుడు అట్టివాడు మరణించినా నిన్నే చేరుతాడని అర్థం. బుద్ధి యోగం అంటే అక్కడ అదే అర్థం చేసుకోవాలి గురూజీ. బుద్ధి అంటే జ్ఞానమేగా. బుద్ధి యొక్క సత్తుల ఫామే ఆత్మ. చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇప్పుడు పంచదార మీకు అందరికీ తెలుసు. పంచదారకి తీయగా ఉంటుందని పంచదారకి తెలియదు. కానీ ఆ తీయతనము ఆ పంచదార ఎంత క్లోజ్ గా ఉంటుంది. ఇక్కడ కూడా మనస్సు ఆత్మ అంత క్లోజ్ గా ఉంటాయి. మనస్సు అంటే ఇగో, అహంకారము అహం దేహము అంత క్లోజ్ గా ఉంటాయి. ఇలా కూడా అనుకోవచ్చు కదా గురుగారు. అంటే ఇప్పుడు లడ్డు యొక్క తీపిని రుచి చేయడం వల్ల ఆ తీపి మళ్ళా ఎలా కావాలని అనుకుంటున్నానో ఈ లోపల శరీరంలో ఆత్మాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి శాంతి కావాలి శాంతి కావాలనే ఒక ఆరాటం ఉంటుంది కదా గురుగారు. ఈ రెండు కలిసి ఉండవమ్మా. శాంతి కావాలని బయలుదేరుతున్నావు. ఐ వాంట్ పీస్ అన్నారు మనిషి దగ్గర. అయ్యి వాంట్ తీసుకోవడం ఉన్నది పీసే అన్నాడు. పీస్ అంటే ఆత్మ. నీవు మానసికంగా శాంతిని అనుభవించటం కాదు, వ్యక్తిగా అనుభవించటం కాదు. అహం స్మరణే శాంతి, అహం స్మరణే స్వర్గము. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యు అన్నాడు. అదే స్వర్గ సామ్రాజ్యం వర్ణించుకున్నాడు. ఆత్మస్థితి హంస్పురంలో జీవుడు ఉంటాడు, మీరు చెప్తూనే ఉంటారు. అది కాబట్టి ఉన్నదేది లేనిదేది. ఉన్నది అవేర్నెస్, ఎరుక. అది జీవుడికి తెలియదు. లేనిది ఆత్మబుద్ధి, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. లేనిది అంటే ఆత్మను విడిచి విడిగా లేదు. మళ్ళీ పంచదారని విడిచినట్టు లేదు అక్కడ. చూసే దృష్టికోణంతోనే ఈ భేదం ఏర్పడుతుంది. చింతా విహీనం గురి చింతయామి అని ఉపదేశాలలో మీరు చదువుకుంటారు. ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. చింతా విహీనమేమో అహంకారానికి సంబంధించింది. కృతి చింతయామి ఎస్ అహం స్మరణ జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది చింతా విహీనములు ప్రకాశించదు.
అది స్వ అది అలానే స్వసి ఉంది. స్వతసిద్ధంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ హ్మ్. కానీ చెప్పేటప్పుడు మాత్రం చింతావిహీనం హృదయ చింతయ. ఆమేన్ చెప్పుకున్నట్టు. బీ స్టిల్ హ్మ్. అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ. హూ హాస్ టు నో? ఆత్మ హాస్ టు నో ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్, హ్మ్. నాట్ ది జీవ. హ్మ్. అట్లా ఉంటుంది ఇక్కడ. హ్మ్. జీవుడు హ్మ్. నేను దేహం కాదు, నేనంటే ఆత్మని అని అనుభవానికి రాదు. కారణం జీవులకు ఊహా వస్తువుగా ఉంది. హ్మ్. కానీ అహం స్మరణ ఊహా వస్తువు కాదు. ఇట్ ఈస్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. హ్మ్. స్వయం ప్రకాశము కలిగిన ఏకైక సత్యస్థితి ఆత్మస్థితి. అదే పరబ్రహ్మం. హ్మ్. ఉపనిషత్ వాక్యాల్లో కూడా అహం బ్రహ్మస్మి అని ఉంది. హ్మ్. అహమహమితి స్మరతి హ్మ్. అంతవరకు. హ్మ్. కానీ దాన్ని ప్రకాశింపచేయగలిగేది ఈ ద్వైతంలో ఏది లేదు. ఇది నా అనుభవం. హ్మ్. అది ఎందుకు ప్రకాశిస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. హ్మ్. అది లేకుండా సృష్టి లేదు, సృష్టి లేకపోయినా అది ఉంది. హ్మ్. ఇప్పుడు మీ అనుభవంలో కూడా దేహాత్మబుద్ధి లేకపోయినా నిద్రావస్థలో మీరున్నారు. హ్మ్. నిద్రలో ఉన్నది ఆత్మేనని చెప్పి